మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలయాలకు స్వాగతం. మిత్రులారా, గత సంచికలో మనం శ్రీ సాయినాథులు మొదటిసారిగా షిరిడి గ్రామంలో ఒక వేప చెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా కనిపించడం చెప్పుకున్నాం. ప్రథమ దర్శనంలోనే వీరిని మహాజ్ఞానిగా గుర్తించారు షిరిడి వాసులు. అతను మాయను పూర్తిగా జయించాడు. బాబా ఏ దేశంలో జన్మించాడు, ఏ పవిత్ర వంశంలోని వ్యక్తి, ఇతని తల్లిదండ్రులు ఎవరు, ఏ ఊరు వాడు, ఈ విషయాలు తెలుసుకోవాలని అందరూ ఎంతో ప్రయత్నించి అలసిపోయారు. కానీ ఎవరూ కూడా సమాధానాలు పొందలేకపోయారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులను, ఆప్తులను, బంధుమిత్రులను, జాతిని, వంశాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేశాడు అని వారు గ్రహించారు. మొదట్లో ఆ బాలుడు ఒక వేప చెట్టు కింద ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉండేవాడు. అతడు అంత చిన్న వయసులో కఠినమైన తపస్సు చేయడం చూసిన గ్రామస్తులంతా ఆశ్చర్యపోయేవారు. అంత లేత వయసులో అతడు చలిని, వేడిని కూడా లెక్క చేయక ధ్యానస్థితిలో ఉండేవాడు. ఎప్పుడు ఈ విషయాన్ని గ్రహించిన ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా ప్రజలు షిరిడీకి వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవారు. దినంలో అతను ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎవరి సాంగత్యం అతను ఉండేది కాదు. రాత్రివేళ ఒంటరిగా ఏ విధమైన భయము లేకుండా ధ్యానస్థితిలో కూర్చుని ఉండేవాడు వేప చెట్టు కిందే. ఈ కుర్రవాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ఆలోచన వాళ్ళని పీడిస్తూ ఉండేది, ప్రజల్ని. అందమైన ఆ బాలుడి రూపం ఒక్కసారి చూస్తే చాలు హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. అతను ఎవరి దగ్గరకు వెళ్ళేవాడు కాదు. రాత్రింబవళ్ళు వేప చెట్టు కిందే కూర్చుని ధ్యానస్థితిలో ఉండేవాడు. పూర్ణ వైరాగ్యమే అతని రూపంగా ఉండేది. షిరిడి గ్రామదేవత ఖండోబా. ఈ ఖండోబా ఒకనాడు ఒక భక్తుడిని పూనాడు. షిరిడి ప్రజలు ఖండోబాను ప్రశ్నించారు, ఈ అబ్బాయి ఎవరు, ఇతని తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, వివరాలు చెప్పమని. అప్పుడు ఖండోబా దేవుడు గుణపం తెప్పించి ఒకచోట తవ్వించాడు. గ్రామ సరిహద్దు గోడ వద్ద ప్రజలు గుణపాలతో తవ్వారు. ఆ వేప చెట్టు కింద తవ్వగా వారికి ఇటుకలు కనిపించాయి. ఇటుకలు తొలగిస్తే ఒక భూగృహం కనిపించింది. దానిలో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ భూగృహ ద్వారాన్ని ఒక పెద్ద బండ మూసి ఉంది. అక్కడ నేల సున్నంతో గచ్చ చేయబడి ఉంది. ఒక పీట, గోముఖి, జపమాలలు కూడా అక్కడ ఉన్నాయి. 12 సంవత్సరాలు ఈ బాలుడు ఇక్కడ తపస్సు చేశాడు అని ఖండోబా ప్రజలకు తెలియజేశాడు. సాయిబాబా మాత్రం, ఇది మా గురుస్థానం, పవిత్రమైంది, దీన్ని మునుపట్లాగే మూసివేయండి అని చెప్పారు. ఆయన ఆజ్ఞతో ఆ భూగృహాన్ని మరల మూసివేశారు ప్రజలు. అది బాబా గురుస్థానంగా నిలిచిపోయింది. అశ్వత్థంలా, ఔదుంబరంలా బాబాకు ఆ వేప చెట్టు ఎంతో పరమ పవిత్రమైంది. అది ఆయనకు అత్యంత ప్రియమైనది. దాన్ని ఎంతో గౌరవించేవారు. మౌల్సావతి మొదలైన గ్రామ పెద్దలు కొందరు షిరిడీవాసులు అది బాబా గురుస్థానమని, సమాధి అని దానికి నమస్కరిస్తూ ఉండేవారు. ఈ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు నిరాహారంగా మౌనంగా ఉంటూ తపస్సు చేశారని గ్రామస్తులు చెప్పుకునేవారు. సాటే సాహెబ్ అనే వ్యక్తి బాబా భక్తుడు.
అతడు ఆ సమాధి స్థానం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వేప చెట్టుతో సహా కొన్నాడు. అక్కడ ఒక పెద్ద భవంతిని కట్టాడు. సమాధిని కేంద్రంగా చేసి చుట్టూ 4 వరండాలు నిర్మించాడు. మొదట్లో ఈ సాటేవాడ యాత్రికులకు వసతి గృహంగా ఉండేది. వేప చెట్టు చుట్టూ సాటే గోడను కట్టించాడు. దక్షిణోత్తరంగా పై అంతస్తుని నిర్మించాడు. ఉత్తరంగా మెట్ల నిర్మాణం జరిగినప్పుడు అతను ఆ భూగృహాన్ని ప్రజలకు చూపాడు. మెట్ల కింద దక్షిణాభిముఖంగా ఒక అందమైన గూడు ఉంది. దాని ముందు ఉత్తరాభిముఖంగా భక్తులు కూర్చునేవారు. గురు శుక్రవారాల్లో సూర్యాస్తమయంలో వేప చెట్టు కింద శుభ్రం చేసి అగరవత్తులు వెలిగించి ధూపం వేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు, సర్వసుఖాలు ఇస్తాడు అని సాక్షాత్తు బాబా వారికి చెప్పారు. తరువాత అక్కడ దీక్షిత భవనం నిర్మాణమైంది. దానివల్ల భక్తులు బస చేయడానికి మంచి సదుపాయం ఒకటి ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో తక్కువ వ్యవధిలోనే అక్కడ ఒక రాతి భవనం కూడా నిర్మాణమైంది. దీక్షిత్ భక్తి శ్రద్ధలు మూర్తిపించిన బాబా భక్తుడు. అతనికి మొదటి నుంచి పుణ్యకార్యాల్లో ఆసక్తి మెండు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అతనికి పారమార్థిక బీజాలు నాటుకున్నాయి. కాశీ, ప్రయాగ, మధుర, ద్వారక, బదరి, కేదార వంటి మహాపుణ్యక్షేత్రాలను అతను మొదటే దర్శించుకున్నాడు. అంతేకాక అతని తల్లిదండ్రుల పుణ్యవశం వల్ల అతని భాగ్యం కొద్దీ పూర్వజన్మార్జితమైన పుణ్యఫలం కారణంగా సాయి దర్శన భాగ్యం కూడా అతనికి ముందే కలిగింది. ప్రారంభం వలన కలిగిన కుంటితనం అతనికి ఈ దర్శనానికి అవకాశాన్ని కలిగించింది. ఇంగ్లాండ్లో ఉండగా ఒకసారి కాలు జారిపడడం వల్ల అతనికి అంగవైకల్యం ఏర్పడింది. ఇది పైకి అశుభం వల్లే కనిపించినప్పటికీ నిజానికి దీని పరిణామం చాలా శుభప్రదంగా మారింది. గురువు సన్నిధికి చేరుకోగల యోగం అతనికి సంభవించింది. పూర్వపుణ్య కర్మల ఫలితంగా దుర్లభమైన సాయి యొక్క సాన్నిధ్యం అతనికి లభించింది. నానా చందోర్కర్తో కలవటంతో సాయిబాబా యొక్క కీర్తి అతనికి అర్థమైంది. చందోర్కర్ ఒకసారి అతనితో అంటాడు, నువ్వు ఒకసారి సాయిబాబా దర్శనం చేసుకో, బాబా దర్శనంలోని మహత్యాన్ని చూడు, నీ కుంటితనం వెంటనే పోతుంది అని. కానీ దీక్షిత్ తన కాలి కుంటితనాన్ని ఒక లోపంగా ఎప్పుడూ భావించలేదు. తన మనసులో నిజమైన కుంటితనాన్ని పోగొట్టమని సాయిబాబాను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాడు. చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో కూడుకున్న ఈ మానవ శరీరం ప్రపంచంలో క్షణభంగురం, అశాశ్వతం. కాలికి కుంటితనం ఉంటే ఏం నష్టం, మనసు పవిత్రంగా ఉండాలి అనుకునేవాడు. 1909వ సంవత్సరం దీక్షిత్కు మొదటిసారిగా పరమ పావనమైన సాయినాథుని దర్శనం లభించింది. తరువాత అదే సంవత్సరం బాబా పునర్దర్శనం కూడా అతనికి లభించింది. అప్పుడు అతని మనసులో అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. యాత్రికుల సదుపాయానికి ఒక రేకుల షెడ్డును పెద్దది కట్టించాలని అతనికి అనిపించింది. కానీ తర్వాత ఒక భవనం నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. ఒక సుముహూర్తాన రాళ్లతో పునాది వేశాడు. బాబా అనుమతి అతనికి లభించింది. ఆ రోజు భవనానికి పునాది పడిన రోజు మరొక గొప్ప సంఘటన కూడా జరిగింది. ఆ రోజు నుండే చావడిలో పరమ భక్తి శ్రద్ధలతో రాత్రి ఆరతి, సేదారతి ప్రారంభమైంది. తరువాత 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి
సుముహూర్తంలో గృహప్రవేశ శుభకార్యం జరిగింది. ఆ తర్వాత శ్రీమంతుడైన బుట్టి అమితమైన డబ్బు వెచ్చించి భవనాన్ని నిర్మించాడు. సాయిబాబా యొక్క శరీరం అక్కడ విశ్రమించడం వలన అతని ధనం సదుపయోగమై సార్థకమైంది. ఆ స్థలం పవిత్రమైన సమాధి మందిరమైంది. ఈ విధంగా ఒకటైనా లేని చోట 3 భవనాలు తయారయ్యాయి. మొదటి సాటే గారి భవనమే అందరికీ నివాసయోగ్యంగా చాలా ఉపయోగకరంగా ఉండేది. ఈ వాడాకు మరో ఘనత కూడా ఉంది. ఈ ప్రాంతంలోనే బాబా స్వయంగా తమ హస్తాలతో నిర్మించిన అందమైన పూలతోట ఉండేది. వామంతాత్య అనే కుమ్మరి కుండలివ్వగా సాయి సమర్థులు బంజరు భూమిలో మొక్కలు నాటి నీరు పెట్టి గొప్ప తోటను అభివృద్ధి చేశారు. ఈ తోటకు సంబంధించిన చిన్న కథను తర్వాత అధ్యాయంలో మనం చెప్పుకుందాం. తర్వాత కొంతకాలానికి బాబా షిరిడీ నుంచి గుప్తమయ్యారు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలు. విన్నారు కదా. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.